మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మేమైతే మాత్రం ఈరోజు తిరుమల వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో కలిసి. అండ్ 1 year నుంచి వెయిట్ చేస్తాం. బట్ కాకపోతే ఏదో అడ్డంకులు వాళ్ళకి కుదరట్లేదు. అదృష్టం వాళ్ళు తిరుమల వెళ్ళాలన్నా కూడా మాకైతే మాత్రం ఆ అదృష్టం ఇప్పుడు వచ్చిందనమాట. మేమైతే మాత్రం మా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో ఈవినింగ్ 5 కల్లా ట్రైన్ ఎక్కితే మాత్రం మార్నింగ్ 4 కల్లా దిగేసాం. అండ్ అక్కడ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు దర్శనం ఎన్నింటికి పట్టిద్ది అన్న అంటే వాళ్ళు చెప్పారు 24 hours లేకపోతే 30 hours 32 hours పడుతుందంట. ఇంకైతే మాత్రం ఏదో టోకెన్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఒక్కసారి కూడా టోకెన్స్ ట్రై చేయలేదు. అండ్ టోకెన్స్ ట్రై చేసి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే టోకెన్స్ ట్రై చేయడానికి అక్కడికి వెళ్తే మాత్రం బస్ స్టాండ్ రైట్ సైడ్లో ఉన్న రూమ్స్ తీసుకున్నాం. చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ కూడా. ఇక్కడైతే టోకెన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మధ్యాహ్నం అయితే మాత్రం 11కి అయితే వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కరు చెప్తారు 2కి 5కి అలా ఇస్తారు టోకెన్స్ అని. అండ్ మేమైతే 2 hours ముందులు ఉంటేనే టోకెన్స్ అందిని మాకు, లేకపోతే మాత్రం అందవు. ప్రతి ఒక్కరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 2 hours ముందులే టోకెన్స్ దగ్గరికి వెళ్ళండి. మేమైతే మాత్రం శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళి తిరుమలలో 50,000 టోకెన్స్ అని ఇస్తారని బయట టాక్. అండ్ మాకైతే మాత్రం ఎన్ని టోకెన్స్ ఇస్తారో తెలియదు. కాకపోతే మాత్రం మనం వెళ్ళే టోకెన్స్ దగ్గర శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే మాత్రం ఆ రోజు మాత్రం 13,000 టోకెన్స్ ఇచ్చారు. ఒకరోజు 10,000 టోకెన్స్ ఇస్తారు, ఒకరోజు సిస్టమ్ మారుస్తారు అనమాట. అండ్ మార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఈవినింగ్ ఇవ్వచ్చు, ఈవినింగ్ ఇచ్చేవాళ్ళు మార్నింగ్ ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు కనుక్కొని వెళ్ళండి. అండ్ మాకైతే మాత్రం చాలా ఎమ్మటినే దర్శనం అయిపోయింది. 10 hours మాకైతే దర్శనం అయితే అయిపోయింది. టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి టోకెన్స్ తీసుకోకపోతే మాత్రం 32 hours దర్శనం అయితే పడుతుంది. అండ్ మేమైతే మాత్రం తీసుకున్న రూమ్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి కావాలంటే. మేమైతే 6th October వెళ్తే 6th October నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగేసాం 7th October. అండ్ 7th October రూమ్ తీసుకొని రూమ్లో ఉండి మధ్యాహ్నం నుండి అయితే టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం అనమాట. శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే క్యూ లైన్లోకి మార్నింగ్ 11కి వెళ్తే మాకైతే మాత్రం 4కి టోకెన్స్ ఎక్కినాయి. అండ్ అక్కడ నుండి ఖాళీగా ఉంటే 7th October నైట్ వెళ్ళామని చెప్పి 7th October నైట్ కల్లా ఇంకా ఖాళీ ఎందుకులే రూమ్లో ఎందుకులే అని అయితే మాత్రం ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం. మన్న ఎప్పుడు చెప్తుంటాడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాడు మన్న ఎక్కువ. ఇంకా అలాగే ఇంకా మనం కూడా ఎప్పుడు చూడలేదు మా ఫ్యామిలీని కలిసి. ఎప్పుడు స్నేహిత మాత్రం ఇస్కాన్ టెంపుల్ ఒకసారి కూడా వెళ్ళలేదు కృష్ణుని చూడటానికి. అండ్ అప్పుడైతే వెళ్ళాను అనమాట. ఇస్కాన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా లోపల మాత్రం హరే రామ హరే రామ అనే సంకీర్తనాలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకైతే బయటకి అయితే వచ్చేసాం అనమాట. టోకెన్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు టోకెన్స్ కనుక్కొని ఎక్కడ వేస్తున్నారు ఎన్ని గంటలు పడుతున్నాయో చూడండి. అండ్ అక్కడైతే నుండి ఒక టీ అయితే తాగేసి చల్లని వాతావరణానికి వేడిగా ఒక టీ అయితే తాగేసి మేమైతే మాత్రం ఫస్ట్గా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. అండ్ ప్రతి ఒక్కరు నైట్ పూట మాత్రం ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది మాత్రం దర్శనం చేసుకున్నాక వెళ్తారు. మేమైతే మనం దర్శనం చేసుకునే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఒక స్మాల్ ట్రిప్ ఇస్కాన్ టెంపుల్. ఎప్పుడు చూడలేదు ఇస్కాన్ టెంపుల్. లోపల మాత్రం చాలా పెద్ద టెంపుల్ అనమాట. చూసా ఇక్కడ నుండి మాత్రం వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా వ్యూ అసలు ఎంత చల్లని వాతావరణం. అండ్ ఎంత పెద్ద ఎండలు కాసినా కూడా చల్లని వాతావరణం తిరుమల. అండ్ చల్లగా ఉంటుంది. మేమైతే మాత్రం మా క్యూ లైన్లో మాత్రం ముందులో వాళ్ళు ఒకరు చెప్పారు, పైన పిల్లలతో వచ్చారు వాళ్ళు 32 hours పడుతుందని వాళ్ళు కూడా చెప్పారు. మేము విన్నది నిజమే అనిపించింది. అండ్ పాపం వాళ్ళు గుండులు చేర్చుకొని దర్శనానికి వెళ్ళారంట. 2 hours ముందులో అయితే వెళ్ళారు. అండ్ 12 hours లోపల ఉండి బయటకి అయితే వచ్చేసారు పిల్లలతో చూడలేదని. మేమైతే మాత్రం ఇంక ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా అసలు ఎంత ఈవినింగ్ మాత్రం అసలు వ్యూ చాలా బాగుంది లోపల మాత్రం. అండ్ చుట్టూరు మొత్తం పెద్ద టెంపుల్ అనమాట. చాలా బాగుంది వ్యూ. అండ్ స్టార్టింగ్లో మాత్రం అక్కడ భగవద్గీత పుస్తకం పెట్టి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారు కదా ఒక వజ్ర కిరీటం లాగా పెద్ద స్వామివారికి పైన ఒక వజ్రం కిరీటం తొరిగారు. అండ్ చాలా డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే ఫస్ట్ సార్ ఇస్కాన్ టెంపుల్. అండ్ ఉత్తరాఖండ్లో ఉంది ఇస్కాన్ టెంపుల్. ఇంకా అక్కడైతే మాత్రం ఇంకా బాగుంటుంది. అండ్ మేము తిరుమలలో ఉన్న ఒక పెద్ద ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా అంటే మొత్తం డిజైన్స్ లోపల చాలా బాగుంది. లోపలికి అయితే వచ్చేసాం. వీడియో అయితే మాత్రం ఎక్కువ తీయలేదు, వాళ్ళు చూసేసారు ఇంక వీడియో తీస్తున్నా అని. ఇంకైతే మాత్రం భజన హరే రామ హరే కృష్ణ అని ఒకసారి వినండి ఎంత బాగా చేస్తున్నారు. లోపలైతే మాత్రం స్వామివారి మంత్రాలు అయితే నాకు ఒక వైబ్రేషన్ వచ్చిందనమాట. ఆ మంత్రాలు ఇప్పుడు దాకా నేను విన్నాను కానీ ఆ గుడిలో ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ రావటం. అండ్ మాకు లోపలైతే మాత్రం అన్ని రకాల స్వామివారి పూజ సంబంధించి దొరుకుతుంది. ఇదైతే మాత్రం రోజు మంత్రాలు చదువుకోవచ్చు. అండ్ గోవింద కోటి లాగా. ఇంకైతే అక్కడైతే అయిపోయినాక మేమైతే మాత్రం ఇంకా అలివేలు మంగాపురం అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళినాకైతే మాత్రం 9 గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఆ గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే మూసేశారు. మేమైతే మాత్రం అలివేలు మంగాపురం టెంపుల్కి అయితే వచ్చేసాం. అక్కడైతే మాత్రం లోపలికి ఫోన్స్ ఎలవ్ లేరు. అక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. బయట ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు లోటస్
చాలా బాగున్నాయి అన్నమాట. మాకైతే మాత్రం దర్శనం అయితే మాత్రం 1 అవర్ కూడా పట్టలేదు అలివేలు మంగాపురంలో. అండ్ 35 మినిట్స్‌లో మాత్రం దర్శనం అయితే అయిపోయింది. బయటైతే మాత్రం ఫోన్స్ అక్కడ లగేజ్ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళైతే ఫుల్‌గా ఉన్నారు. అయితే మా ఆటో వాళ్ళకైతే మేము ఆటో వచ్చే వాళ్ళకైతే లగేజ్ అయితే ఇచ్చేసాం. ఇంకా అమ్మవారి దగ్గర కూడా మాత్రం క్యూ లైన్స్ ఎక్కువనే ఉన్నాయి. అక్కడైతే మాత్రం మాకు చాలా బాగా అమ్మవారిని దర్శనం జరిగింది. అండ్ నేనైతే మాత్రం ఫస్ట్ సారి అనమాట అమ్మవారిని దర్శించుకోవటం. ఒకసారి వచ్చాక నాకైతే మాత్రం దర్శనం అందలేదు. అండ్ అలాగే ఇంకా రూమ్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడైతే దర్శనం అయితే అయిపోయినాక ఇంక మేమైతే మాత్రం మార్నింగ్ మాకైతే మాత్రం 8th అక్టోబర్ 1కి అయితే ఇచ్చేసారు మాకైతే దర్శనం. మార్నింగ్ కల్లా ఇంకా 3 కల్లా లేచేసి ఇంకైతే మాత్రం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ దగ్గర మాత్రం బస్సు ఎక్కితే అక్కడ కూడా చాలా అంటే ఫుల్ క్రౌడ్‌గా ఉన్నారు. ఇంత క్రౌడ్ ఎప్పుడు తిరుమలలో ఉండరని ఎప్పుడు అనుకోవద్దు. నేనైతే అనుకున్నాను. చాలా అంటే చాలా క్రౌడ్. ఎప్పుడు తిరుమలలో క్రౌడ్ ఉంటానే ఉంటారు. ఇంకా మాత్రం మా అన్న, మా అమ్మ, మా నాన్న వీళ్ళైతే తలనీలాలు ఇస్తున్నారు స్వామివారికి. మాకైతే కొండ మీద అయితే రూమ్ అయితే చిక్కలేదన్నమాట. మేమైతే మాత్రం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోలేదు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటేనే రూమ్ చిక్కిద్ది. ఆన్‌లైన్‌లో కూడా కష్టమే. ఆన్‌లైన్‌లో దొరకటం కూడా మాకైతే మాత్రం ఆన్‌లైన్‌లో దొరకలేదు. ఇంక పైకొచ్చి నాకైతే ఒక లాకర్ కూడా అందలేదు. ఎక్కువసేపు క్యూ లైన్‌లో నుంచుంటే ఆ లాకర్ అందింది. అండ్ సీఆర్ఓ ఆఫీస్‌లో ₹50 రూమ్స్ ఇస్తారు. ఆ రూమ్స్ కూడా మొత్తం ఫిల్అప్ అయినాయి అనమాట. మొత్తం నిండుగా ఉండిపోయాయి. కాకపోతే ₹50 రూమ్స్ అలాంటివి ఉంటాయని ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఉంటారు. ఉన్నాయి. కాకపోతే మాత్రం మాకు అందలేదు. అండ్ ₹50 చూడటం వల్ల మార్నింగ్ 3 కల్లా వచ్చేసారు. మేము కింద 4:30కి ఎక్కితే మేమైతే మాత్రం 1 అవర్‌లో అయితే పైకి వచ్చేసాం. అంటే 5:30, 5:50 అలా అయిందనమాట. మధ్యలో అలా ఆపి వస్తూ ఉంటే ఇదే అనమాట ఒక సీఆర్ఓ ఆఫీస్. అక్కడైతే మాత్రం అసలు మాకు రూమ్ చిక్కలేదనమాట. ఇంక మేమైతే మాత్రం ఒక చిన్న లాకర్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ లాకర్స్ ముందులో అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారని చెప్పాను కదా! చూసారా ఎంత క్రౌడ్ ఉంది. ఇంక అక్కడైతే లాకర్ అయితే తీసేసుకొని ఇంక లోపల మాత్రం ఇంకా మా తెచ్చిన థింగ్స్ మొత్తం లోపలైతే పెట్టేసుకొని ఇంకైతే మాత్రం మా అమ్మ వాళ్ళందరూ గుండ్లు చేర్చుకోవడానికి వెళ్ళారు. స్వామివారి తలనీలాలు అర్పించుకోవడానికి. మేమైతే రెడీ అయిపోయి ఇంక దర్శనానికి అయితే వెళ్తున్నాం. టిఫిన్ అయితే చేసేసి. బుధవారం మాత్రం అన్నిటి రోజుల కన్నా బుధవారం మాత్రం చాలామంది క్రౌడ్ తక్కువే. ఎందుకంటే నేను చూసి నాకు చెప్తున్నాను. క్యూ లైన్‌లో చూసాను. ప్రతిసారి ఒకసారి మా నాన్న నేను వచ్చినప్పుడు మాత్రం క్యూ లైన్‌లో మాత్రం ఫుల్‌గా ఉన్నారు. దగ్గర దాకా ఉన్నారనమాట. అండ్ అక్కడ రోజు మాత్రం క్యూ లైన్‌లో ఫుల్‌గా ఏమి లేరు. ఒక బుధవారం మాత్రం క్రౌడ్ మాత్రం తక్కువే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏమైనా పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బుధవారం అలా రావచ్చు. అంటే మంగళవారం నైట్ ఎక్కితే బుధవారం కల్లా దిగిపోతారు. అప్పుడైతే రావచ్చు క్యూ లైన్‌లోకి. అండ్ అక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ తక్కువ బుధవారం. గురువారం నుండి ఇంకైతే మాత్రం అన్ని రోజులు ఎక్కువే. అయితే మాత్రం అక్కడ 2 పిక్స్ అయితే దిగేసి ఇంక మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే మాత్రం కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యాం దారి స్వామివారి దర్శనానికి అయితే. అయితే నాన్న అయితే తీసుకెళ్ళాడు. ఇంక అక్కడైతే మాత్రం ఇంక మేమైతే మాత్రం ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. మేమైతే టోకెన్స్ వేయించుకొని వెళ్ళాం కాబట్టి 8 అవర్స్ పట్టింది. టోకెన్స్ వేయించుకున్న వాళ్ళకి కూడా ఒక్కోసారి మాత్రం 15 అవర్స్, 10 అవర్స్ అయితే పడుతుందనమాట. మామూలుగా ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళకి మాత్రం 24 అవర్స్, 32 అవర్స్ పట్టిందనమాట. మొన్ననే కదా బ్రహ్మోత్సవాలు మొత్తం అయిపోయినాయి కదా! మేలోలోపు అయితే మాత్రం అక్కడ మొత్తం ఉప్పది చేసేస్తున్నారు. అక్కడైతే మాత్రం పెద్ద స్వామివారు వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీదేవి అయితే ఉన్నారు. మేమైతే మాత్రం మొత్తం చూసేసాము. ఇక్కడ రథాలు కూడా చూడటం ఇప్పుడేననమాట నేను ఫస్ట్ టైము. అండ్ అక్కడ స్వామివారి ఉత్సవాలు ఇప్పుడు దాకా మొన్న ఎక్కడ చూడలేదు. అండ్ రథం కూడా ఇప్పుడే చూసేసాను. మేమైతే మాత్రం ఫస్ట్ వరాహస్వామిని అయితే దర్శించుకోబోతున్నా. వరాహస్వామిని పోయినసారి వచ్చినప్పుడు దర్శించుకోలేకపోయానమాట. అక్కడ కూడా ఎమ్మటనే అదే వరాహస్వామి దగ్గర కూడా దర్శనం ఎమ్మటనే అయిపోతుంది. అంటే లోపల వెంకటేశ్వర స్వామి దగ్గరకే ఎక్కువ అవర్స్ పడుతుంది. వరాహస్వామిని
ఫస్ట్ టైం అనమాట దర్శించుకోవడం. వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడా ఉంది. వరాహస్వామి వారిని ఫస్ట్‌గా దర్శించుకోవాలని. అది వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞ. అక్కడ పక్కన కోనేరు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి పక్కన ఇటు పక్క అయితే మాత్రం వరాహస్వామి వారు అక్కడ వెలిసి ఉన్నారు. ఫస్ట్‌గా మాత్రం తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్‌గా వరాహస్వామి వారిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటేనే తిరుపతి వచ్చిన భాగ్యం కలిగిద్దంట. నేనైతే మాత్రం 3 టైమ్స్, 4 టైమ్స్ అలా వెళ్ళాను కానీ వరాహస్వామిని దర్శించుకోలేదు. మేమైతే మాత్రం వరాహస్వామిని అయితే దర్శించుకున్నాం. వరాహస్వామి వారి దర్శనం అయితే అయిపోయినాకైతే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అయితే మాత్రం దర్శనానికి అది కూడా ఫోన్ తీసుకెళ్ళాను. అంటే ఎంతవరకు తీసుకెళ్ళాను అంటే స్వామివారు కొంత దూరం ఉందనగా ఫోన్ ఇక్కడ పికప్ చేసుకుంటారు. అక్కడ ఇచ్చేస్తారనమాట. మన నెంబర్స్ మొత్తం వెళ్ళి మనకు ఒక నెంబర్ ఇస్తారు. అంటే అక్కడ ఎక్కడో ఒక రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ దగ్గర లాకర్స్ దగ్గర అయితే ఇచ్చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి మనం ఫోన్ మళ్ళీ పికప్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం వీడియో తీయడానికి అయితే మాత్రం నేను ఫోన్ తీసుకెళ్ళాను అనమాట. ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని అంత ఇబ్బంది పడొద్దు. నేనైతే మాత్రం మీకు వీడియో తీయడానికి చూపించడానికి అయితే తీసుకున్నాను ఫోను. నేనైతే మాత్రం జలపాతాలు అలాంటివి అయితే మాత్రం వీడియో వ్లాగ్స్ తీద్దాం అనుకున్నాను కానీ నేనైతే జలపాతాలు అలాంటివి కుదరలేదనమాట. నాకైతే మాత్రం 8 అవర్స్ అయినా కూడా మాత్రం మాకు చాలా ఒత్తిడి ఉంది. అండ్ స్వామివారికి చుట్టూ దగ్గరికి వెళ్ళే లోపు చాలా ఒత్తిడి అవుతుందనమాట. అక్కడ ఎక్కువ క్యూ లైన్స్ లేకపోవడం వల్ల స్వామివారి దగ్గరికి వెళ్ళే లోపు అలా క్యూ లైన్స్ ఎక్కువ బాగా ఇలా పెద్ద గ్యాప్ లాగా ఉంటాయి. అక్కడైతే మాత్రం క్యూ లైన్స్ లేకపోవడం వల్ల మాకు చాలా ఒత్తిడి ఉంది. మాకైతే మాత్రం దర్శనం మాత్రం చాలా బాగా అయింది. 24 అవర్స్ బట్టి 32 అవర్స్ బట్టి మాత్రం ఆ ఒక్క సెకండ్లో మాత్రం ఆ ఒత్తిడి మొత్తం మర్చిపోతాం. వెళ్ళే ముందు మీ లక్కీ హ్యాండ్తో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ నెక్స్ట్ వీడియో.